వర్షాలు వస్తున్నాయి కదా, కోల్డ్, కాఫ్, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు అన్నీ వస్తున్నాయి. సో ఏంటా అని ఆలోచించాను, ఏం చేయాలా అనేసి. అప్పుడే నానమ్మ గుర్తొచ్చింది. నానమ్మ ప్రతిసారి వర్షాకాలం టైంలోని ఇట్లాంటిది ఒకటి చేసేది. అది ఏంటంటే అల్లం పులుసు. సో నేను అల్లాన్ని పెద్ద సైజు ఒక అల్లాన్ని తీసుకొని ముక్కలు చేసుకొని అందులో కాస్త 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో కాస్త ఒక ఉల్లిపాయ పచ్చిది కట్ చేసుకొని దాంతోపాటు మిక్సీలో వేసేసా. నార్మల్గా మనం పప్పుచారుకి ఎట్లా తాలింపు పెట్టుకుంటామో కరివేపాకు, జీలకర్ర, తాలింపు సామాన్లు, ఎండుమిర్చి, అవి ఉల్లిపాయ కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఎండుమిర్చి వేసుకొని అన్నీ తాలింపు పెట్టేసుకున్నా కరివేపాకుతో సహా. ఇంకొంచెం ఏంటంటే టేస్ట్ కోసం అని చెప్పి ఎల్లుల్లిపాయలు ఇగో ఇట్లా చిన్న స్లైసెస్లో కట్ చేసుకున్నాను కదా. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసి దగ్గరగా రోదగా మరగబెట్టిన. వేసిన తర్వాత నార్మల్గా ఉంటుందా మనతోటి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంది ఉంది కదా, సారీ అల్లం పులుసు పెట్టుకునే పేస్ట్ ఉంది కదా, అది తీసుకొని ఇందులో కుమ్మరించిన తర్వాత మామూలుగా ఉండదు కదా మనతోటి. బాగా ఇలాగా ఆయిల్ వచ్చేలాగా కలుపుకున్నా. అంటే కుమ్మరించేసా. చూసారా ఆయిల్ ఎలా కనిపిస్తుందో, దళదళ. ఎప్పుడు స్టార్ట్ అయిందండి వాసన. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. నిజంగా 1988లోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. అంటే 2003లో వచ్చేసిన, 2025 కదా, 2003లోకి వెళ్ళిపోయినా. నానమ్మ వేసేదండి అల్లం పులుసు. సూపర్. చెయ్యి తింటుంటే చెయ్యి అంతా పసుపు అయిపోయేది. ఎలా అంటే పసుపులో ఆడుకున్నట్టే ఉండేది. ఇంకా మనకు ఆ డేస్ మళ్ళీ వెనక్కి రావనుకోండి, గోల్డెన్ డేస్. సో ఇది ఏంటంటే మనకు ఆరోగ్యం బాగోట్లేదు, మాటికి జ్వరాలు. ఈ సీజన్ అయినా సరే జ్వరం రావడం ఖచ్చితంగా అనిపించింది. అన్నీ చూస్తున్నాం, నాన్ వెజ్ అన్నీ తింటున్నాం. ఎందుకా అనిపించింది ఏం చేయాలని. అప్పుడే అల్లం పులుసు గుర్తొచ్చి పొద్దున్నే వేసేసా. ఇప్పుడు లాస్ట్లో నేను వేస్తుంది చింతపండు నీళ్ళు. చింతపండు ముందుగా నానబెట్టేసుకుని చాలాసేపు అయింది. ఇప్పుడు వేసేసుకున్నాను కదా, ఇంకేం లేదు. ఈ చింతపండు పులుసులో మగ్గుతున్న అల్లం పులుసుని బాగా కలిపేసుకున్నా. కనిపిస్తుందా మీకు? బబ్బా ఇప్పుడే అనిపిస్తుంది. ఏమున్నా లేకపోయినా, పెద్ద కూరగాయలు లేకపోయినా పర్లేదు, ఇలా అల్లం పులుసు వర్షాకాలంలో 2 సార్లు 4 సార్లు తిన్నారంటే ఉంటుంది దాని సామిరంగా. జింత అత్త చిత్త చిత్త జింత అత్త జింత అత్త చిత్త చిత్త జింత అత్త. ఇంకోటి ఏంటంటే అన్నంలోనే కాదు, ఉట్టుగా సూప్లో కూడా తాగేయచ్చు. దీనివల్ల పిల్లల స్కిన్ కూడా గ్లో అవుతుంది. అఫ్కోర్స్ మనకి ఏ ఏజ్ వాళ్ళైనా సరే తినాల్సిందే. ఒక్కసారి ఉడుం పట్టు నడుం బిగించి వేడివేడి అన్నంలోని ఈ అల్లం పులుసు వేసుకొని తిన్నారంటే ఉంటుంది వేరే లెవెల్. అందుకే పొద్దున్నే చల్లగా ఉన్నప్పుడు ఈ అల్లం పులుసుని చేసేసా. దీంట్లో లాస్ట్లో కాస్త కొత్తిమీర జల్లి పెట్టినామనుకోండి, ఇంకంతే సంగతి. ఒకటి, మనకి బాడీ పెయిన్స్ అనేది కామన్. పిల్లలు స్కూల్లోకి వెళ్తుంటారు, ఇదే కొంచెం వేసి పెట్టేసామనుకుని తినిపించేసి పంపిస్తామనుకోండి, సాయంత్రం వరకు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఆకలి కూడా తొందరగా వేస్తుంది. ఆకలి వేస్తూనే ఉంటుంది. మమ్మీ ఆకలి అంటారు. కడుపులో నల్లులున్నా ఏమున్నా పోతాయి. రీసెంట్గా మా పాప చాలాసార్లు లాస్ట్ 3 months నుంచి ఫీవర్ వస్తూనే ఉంది. నాకు చూసి హాస్పిటల్ బిల్లు, స్కూల్ ఆబ్సెంట్లు ఇవే అవుతున్నాయి. ఆలోచించి ఏం చేయాలనుకున్నా. అప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక 10 నిమిషాలు పెడితే, వెయిట్ చేస్తే మా పాప స్కూల్ టైం కూడా దగ్గరికి వచ్చింది. ఇంకా అల్లం పులుసు కూడా ఇది కదా గుమ్మలు అంటే. మన వంటలో అంత స్పెషలిస్ట్ కాదండి ఓయ్, కాకపోతే పర్లేదు. నేను బయట ఫుడ్ ఏమో ఆర్డర్ చేయా, బట్ ఇంట్లో ఉన్న దాంతో మేనేజ్ చేస్తా. కూరగాయలు లేకపోయినా దీంతో ఇట్లా చేసుకోవచ్చు. ఒక్కసారి నేను చేసినట్టుగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అబ్బా ఏం చేసిందిరా బాబు, ఏముందిరా అని మీరే అంటారు. అల్లం పులుసా మజాకా.
లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకేనా?